హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కుక్కర్లో చాలా రుచిగా ఉండే చికెన్ పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని బాగా కడిగి అందులో ఉప్పు పసుపు వేసి ఇలా బాగా వేయించుకోవాలండి కుక్కర్లో. తర్వాత ఇందులో కొంచెం నీరు ఊరుతుంది కదా, అప్పటిదాకా మనం దాన్ని అలాగే వదిలేద్దాం. ఇలా బాగా ఉడికాక దీంట్లో కొంచెం ఉల్లిపాయ అలాగే కొన్ని టమోటా ముక్కలు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా చికెన్ ఉడికే లోపల మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి, మిరియాలు, చెక్క, లవంగాలు, అలాగే ఏంచిన మిరపకాయలు అంటే ఎండుమిర్చి అంటాం కదా, అది కొంచెం ధనియాలు వేసి ఇలా పొడిగా చేసుకుందాం. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం నీళ్ళు కూడా వేసి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చికెన్ ఇలా బాగా ఉడికాక ఇందులో ఒక 2 స్పూన్ల నూనె అలాగే కొంచెం కరివేపాకు వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా ముందుగా బాగా ఉడికాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. ఉడికాక మన మసాలా నీళ్ళు అలాగే కొంచెం పై నీళ్ళు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా దీన్ని బాగా కలుపుకొని ఉప్పు చూసుకొని కొంచెం కొత్తిమీర వేసి 2 విజిల్లు పెట్టుకోవాలండి. చూడండి ఇలా తయారైంది కదా, అంతే, ఎంతో రుచిగా ఉండే చికెన్ పులుసు రెడీ.